అందరికీ నమస్కారం అండి. జేడీ వరల్డ్ యూట్యూబ్ ఛానల్కు స్వాగతం. నేను ఈరోజు చేయబోయే రెసిపీ చిట్టి చెగోడీలండి. ఇవి చాలా బాగుంటాయి ఈవినింగ్ స్నాక్స్కి, పండగలప్పుడు చేసుకోవటానికి. ఈ క్రిస్మస్ వస్తుంది కదండి దగ్గర. ఇలా చేస్తే ఎవరైనా చేసుకుంటారని పెడుతున్నాను. 2 గ్లాసుల మైదా తీసుకున్నానండి, చిన్న గ్లాస్ తోటేను. 2 గ్లాసుల మైదాకి 2 గ్లాసుల బియ్యం పిండి కలపాలి. ఇవి 1 గ్లాస్ వేసాను, ఇంకో గ్లాసు. ఇవి ఈవినింగ్ స్నాక్స్కి, ఇప్పుడు జర్నీస్లో అలా కూడా తీసుకెళ్ళొచ్చండి చేసుకుని. మనం ఇంట్లో చేసింది ఎంతైనా కూడా చాలా బాగుంటుంది కదా, టేస్ట్ పరంగాను హెల్త్ పరంగా కూడాను. ఇలా 2 గ్లాసులు మైదాకి 2 గ్లాసులు బియ్యం పిండి తీసుకోవాలండి. ఇప్పుడు ఇవి 2 గ్లాసుల మైదా వేసాను. ఇప్పుడు బియ్యం పిండి తీసుకుంటున్నాను 1 గ్లాసు. ఇప్పుడు ఇంకొక గ్లాస్ అయితే 4 గ్లాసులు అవుతున్నాయి కదండి. దీనికి 4 గ్లాసుల పిండికిను 4 గ్లాసుల వాటర్ వేసుకోవాలండి. ఇవి వేడి నీళ్ళు కాయాలి, బాగా మరిగించాలి. ముందుగా 4 గ్లాసుల వాటర్ తీసుకుంటున్నానండి. ఇవి బాగా తెల్లే వరకు కూడా మరిగించాలి. అప్పుడు చెగోడీలు చేసేటప్పుడు చాలా స్మూత్గా వస్తాయి. ఫ్రై చేసేటప్పుడు కూడా కొన్నిసార్లు పేలుతూ ఉంటాయి కదండి, అలా ఉండదు. ఇవి కొంచెం పిండి వేడిగా ఉన్నప్పుడే చేసుకోవాలండి. ఇలా తెరిలేటప్పుడు దీనికి తగినంత సాల్టు, కొంచెం వామ్ వేసుకోవాలండి. దీనిలో ఇంకా కారం అవసరం లేదు. ఇలా వామ్ వేసి బాగా తెరిలిన తర్వాత కొంచెం 2 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలండి. పిండి అప్పుడు ఉండకట్టుకోకుండా ఉంటుంది. దీనిలో 2 స్పూన్స్ ఆయిల్ వేస్తున్నాను. ఇవి చాలా బాగుంటాయండి, మనకి షాప్లో కొనుక్కునే వాటిలాగా వస్తాయి. ఇదివరకు కూడా చేశానండి. ఈ వాటర్లో అయినా వేయచ్చు, పసుపు ఇలా కలిపేటప్పుడు కూడా వేసుకోవచ్చండి. ఇలా పిండిని కొంచెం వేడిగా ఉన్నప్పుడే, వేడి పట్టేంత వేడి ఉన్నప్పుడు ఇలా మొత్తం కూడా కలిపి ముద్దలాగా చేసుకోవాలండి. చల్లారినాక చేయకూడదు. తర్వాత ఇవి చక్కెడాల గిద్దలు ఉంటాయి కదండి, ఈ 3 హోల్స్ ఉన్నాయి కదండి, ఈ చక్కెడాలు అవి చేసుకునేవి, వాటితోటి ఇలా చిన్నగా ముక్కలుగా ఒత్తుకోవాలి. తర్వాత వాటిని ఇలా రౌండ్గా మనం చెగోడీలాగా చేసుకోవాలండి. నేను ఒక చేత్తో వీడియో చేస్తూ ఒక చేత్తో చేస్తున్నాను, అందువలన అలా రెండో చెయ్యి పెట్టడం లేదండి. ఇలా ఒక చేత్తో చుట్టుతున్నాను. అది కొంచెం గట్టిగా ఉంటుందండి పిండి. దానిలో దిగటానికి కొంచెం ఆయిల్ ఆ గిద్దలకి రాసుకుని ఒత్తితే త్వరగానే ఇదవుతుంది. ఇలా చేసుకోవాలండి. కొంచెం మనకి గట్టిగా అనిపించినప్పుడు చేత్తో అయినా కూడా చేసేసుకోవచ్చు. చేత్తో చేసేటప్పుడు కొంచెం టైం పడుతుందండి. ఇవి ఇలా అయితే కనుక త్వరగా అయిపోతుంది. ఒకేసారి 3 వస్తాయి కదా. ఇలా ఒక్కసారి పిండి ఇలా చేసుకుంటే, ఇవి చేత్తో చేశానండి. అవి కొంచెం గట్టిగా ఉన్నాయని, ఆయిల్ తడి చేసుకుంటే ఈజీగానే వస్తాయి. ఇప్పుడు స్టవ్ వెలిగించి మూకుడు పెట్టానండి. ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి. ఇవి ఈవినింగ్ స్నాక్స్కి, జర్నీస్లోను, ఇప్పుడు క్రిస్మస్ దగ్గరకు వస్తుంది కదండి, మనం చేసేది ఎవరికైనా నచ్చి చేసుకుంటారని ఇలా చేస్తున్నాను. ఇదివరకు అమ్మ వాళ్ళు అయితే బియ్య పిండిలోనే పచ్చి వెన్న వేసి చేసేవాళ్ళండి. అవి కూడా చాలా బాగా వచ్చేవి. కాకపోతే ఇలా మనం మైదా వేస్తే మన షాప్లో కొన్న వాటికిలాగా ఉంటాయండి. ఆయిల్ వేడయింది. ఇప్పుడు చేసి పెట్టుకున్న చెగోడీలని వేసుకోవాలి ఫ్రై చేసుకోవటానికి. ఇవి డీప్ ఫ్రై చేసుకోవాలండి. ఒక్కొక్కసారి కలర్ వచ్చినట్టు ఉంటాయి, కానీ ఏగకపోతే కనుక ఇంకొక వాయిలో సగం వేగిన తర్వాత అవి ఇవి కలిపి కూడా వేపుకోవచ్చండి. ఇవి చాలా బాగుంటాయి పిల్లలకి చేసి పెట్టడానికి. మనం ఇంట్లో చేసి పెడితే అదొక రకమైన తృప్తి అనిపిస్తుంది. ఇది ఇంట్లో మన హెల్త్ పరంగా చూసుకుని వీలైనంత వరకు మనం ఇంట్లో చేసి పెడితేనే చాలా మంచిదండి. ఇలా ఒక్కొక్కసారి కలుపుతూ ఉండాలి, ఎందుకంటే ఒకే పక్కన ఫ్రై అవ్వకోకుండా. ఈరోజంతా కూడా ఈ గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గర ఉంది కదండి, వెహికల్స్ బాగా వెళ్తున్నాయి, శబ్దాలు బాగా వినిపిస్తున్నాయి వీడియో ఎడిటింగ్ చేసేటప్పుడు. మనం వేసిన తర్వాత వెంటనే కదపకూడదండి, అవి ఇరిగిపోతాయి. కొంచెం ఫ్రై అయిన తర్వాత మొత్తం 3 టైమ్స్ అన్న కదుపుతూ ఇలా ఫ్రై అయిన తర్వాత తీసేసుకోవాలండి.
ఇప్పుడు మనం ఇలా కలర్ ఉంది కదండి, కొంచెం తీసిన తర్వాత కూడా కొంచెం వేగుతాయండి. ఇలా అయిపోయిన తర్వాత మరొక వాయ వేస్తున్నానండి. ఇలా తక్కువ పెట్టి అయితే త్వరగా ఏగుతాయి, చక్కగా మొత్తం కూడా బాగా గుల్లగా వస్తాయండి. ఒకేసారి ఎక్కువ వేస్తే అవి ఇరుగ్గా ఉండి సరిగ్గా ఫ్రై అవ్వండి. ఇలా ఒక్కొక్కటి 2 సార్లు అలా వేసాను. అయ్యే వరకు కూడా ఫ్రై చేసుకోవాలి. మనం ఇంట్లో చేసి పెట్టుకుంటే చాలా మంచిదండి. పిల్లలు ఉన్న వాళ్ళు కాకుండా పెద్దవాళ్ళకి కూడా ఈవినింగ్ స్నాక్స్కి అవి చాలా బాగుంటాయి. ఇలా తెలుస్తుందండి ఫ్రై అయినప్పుడు. ఈ పసుపు వేయటం వల్ల కలర్ ఉంటుంది. మనం బయట కొనే వాటిలో కలర్ వేస్తారండి, అందుకే ఆ కలర్ కూడా వాడకూడదు అంటున్నారు కదా. వీలైనంత వరకు మనం తినకూడనివి తినకోకుండా ఉంటేనే మంచిదండి. ఇలా ఫ్రై అయిన తర్వాత తీసేయాలి. తీసిన తర్వాత కూడా కొంచెం కలర్ వస్తాయండి బయట తీసిన తర్వాత. ఆ వేడికి ఏమన్నా పచ్చున్నా కూడా మగ్గిపోతుంది, చక్కగా కరకరలాడుతూ ఉంటాయండి. ఇలా చేస్తే నేను వీలైనంత వరకు ఇంట్లో ఫుడ్డే పెడతానండి బాబుకి. ఈవినింగ్ స్నాక్స్ కానీ చేస్తున్నాను ఈరోజు వీడియో కోసం కూడాను. ఈ క్రిస్మస్ దగ్గరికి వస్తుంది కదండి. ఇలా మొత్తం కూడా ఫ్రై అయిపోయినాయండి. ఈ చిట్టి చొగోడీలు చాలా కరకరలాడుతూ ఉంటాయండి. నలిపినప్పుడు కూడా అలా క్రిస్పీగా వచ్చాయి కదండి. మీరు కూడా చేసుకోండి. అయిపోయిందండి చిట్టి చొగోడీలు తయారీ. సబ్స్క్రైబర్స్ పెరగటం లేదండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోస్ చేస్తాను. నేను చేసే వీడియోస్ ఎలా ఉన్నాయో కామెంట్స్లో పెట్టండి. అయిపోయిందండి చిట్టి చొగోడీలు. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ లక్ష్మీ కుమార్.